నమస్తే అందరికీ. నా పేరు నానావతి రాజు నాయక్. కేసీఆర్ గారు మొన్న బీఆర్ఎస్ భవన్కి వచ్చి పరిపాలన సరిగ్గా చేయకపోతే తోలు తీస్తా ఒక్కొక్కంది అన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు నిజంగానే ఆయన ఒంటి మీద తోలంతా కేసీఆర్ గారు పీకేసినట్టు ఆ తోలు తీసి ఇంత కారం పొడి జల్లినట్టు ఎగిరెగిరి పడతా ఉన్నారు మన కొడంగల్ సభలో. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మీకు రాక అవకాశం వచ్చింది, దాన్ని ఉపయోగించుకొని ప్రజాపాలన ఏ విధంగా చేయాలో దాని మీద మాట్లాడాలి. అంతేగాని మాట్లాడరు కదా అని చెప్పేసి కోపము, అక్కస్సు, ఫ్రస్ట్రేషన్ బయట పెడితే ఏమొస్తుంది? నూతనంగా ఏర్పడిన సర్పంచ్లకు మీరు సందేశం ఇవ్వండి, బడ్జెట్ ఏమి ఇస్తున్నారు, గ్రామ పంచాయతీకి ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలో అది మాట్లాడండి. లేదు నా మీద 182 కేసులు పెట్టిరు, నన్ను చాలా ఇబ్బందులు పెట్టిరు. ఏం స్వతంత్ర పోరాటం చేస్తే 182 కేసులు అయినాయా? ఒకసారి బయటికి వచ్చి చెప్పు, ఏమేమి కేసులు, ఏమేమి సెక్షన్లు, అవి వాస్తవం కదా? ఓటు నోటు కేసులో దొంగ మీరు కదా? మల్కాజ్గిరిలో 4 సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు 47 కేసులు పెట్టుకున్నారు, అంత క్రిమినల్ కేసులు, అది వాస్తవం కదా? మీరేమైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మీరు కేసులు చేసుకున్నారా? బరాబర్ అవుతాయి. తప్పు చేసి 182 కాదు 1080 కేసులు కూడా అవుతాయి. గది పెద్ద ముచ్చట కాదు. మళ్ళీ కేసీఆర్ గారికి నేను తోలు తీయనికే షేక్పేట్ మటన్ కొట్టు మస్తాన్ గారికి చెప్పినా రోజుకు ఒక మేకను కోసి తోలు తీస్తారని మీరు మాట్లాడతారా? కేసీఆర్ గారు తోలు తీస్తే ఏ విధంగా ఉంటుందో ఢిల్లీలో ఉన్న సోనియమ్మని అడుగు, ఇక్కడ ఆంధ్రాలో ఉన్న మీ గురువు గారిని అడుగు. వీళ్ళందరినీ ఏకకాలంలో పండబెట్టి తోలు తీసి తొక్కితేనే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. మీరు నెక్కర్ వేసుకొని తిరిగేటప్పుడే ప్రతి ఒక్కరిని తోలు తీసిండు కేసీఆర్ గారు. మీరేం మాట్లాడతారు తోలు తీసే దాని గురించి? ఆల్రెడీ మీ ఒంటి మీద తోలు పోయి మీరు గిలగిల కొట్టుకుంటా ఉన్నారు. కేటీఆర్ గారిని ఏమంటున్నారు? పేడమొత్తి బోడీ లింగమ్మ. ఇవన్నీ బాడీ షిమ్మింగ్లు చేయడానికి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయలే, పరిపాలన చేయడానికి చేసినాం. మాట్లాడితే తొండ అంటారు. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేక తొండల ఫ్యాక్టరీకి ఓనరా? నాకు అర్థం కాదు. ఆ తొండల్ని ఏమైనా పెంచుతున్నారా? తొండల ఫ్యాక్టరీకి ఓనర్ అయి ఉండి తొండల తోలు బీకే దాంట్లో ఏమైనా బిజీగా ఉన్నారా? అరే విద్యార్థులు చనిపోతున్నారు, రైతులు ఏడుస్తూ ఉన్నారు. రైతు షాపులలో దొరికే యూరియాని ఇప్పుడు నేను యాప్లలో అమ్ముతా అన్నారు. ఇప్పుడు యాప్లలో యూరియా దొరకకపోతే మళ్ళీ షాపులలో చెప్పుల లైన్లు పెట్టి రాత్రిపూట ఈ చలికాలంలో వణుక్కుంటూ రైతులు ఆడ పడుకుంటూ ఉన్నారు. అయినా యూరియా దొరుకుతలేదు. మరి ఏడిపోయింది? షాపులు సంతకు పోయినాయా? యాపులు 7 రూపాయలకు పోయినాయా? ఎందుకు ఈ పనికిమాలిన ముచ్చట? పనికిమాలిన పరిపాలన చేయండి. ఎందుకు చేతగాని పరిపాలన చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు? నాకు అర్థమైతలేదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? మాట్లాడితే నేను నల్లమల్ల పులిని. ఏం నల్లమల్లకి మీకున్న సంబంధం ఏంది? అసలు నల్లమల్లకి మీరు ఎందుకు పోయిరు? అసలు కొండారెడ్డిపల్లికి నల్లమల్ల అడవులకి ఎంత దూరం ఉన్నది? ఎందుకు ఈ పనికిమాలిన ముచ్చట? ఊకే చెప్పనీకి బాగున్నదని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ఇవన్నీ కళ్ళు కాంపౌండ్ దగ్గర మాట్లాడుకోనికేనే బాగుంటాయి. మరి కేటీఆర్ గారు అమెరికాలో బాత్రూమ్లు కడిగిరు, బాత్రూమ్లు దోమిరు అంటున్నారు. మరి ఆయన బాత్రూమ్లు దోమినప్పుడు పక్కన మీరు కూడా బాత్రూమ్లు కడుగుతూ ఉన్నారా? మరి మీకు ఎట్లా తెలుసు? ఎందుకు ఈ పనికిమాలిన ముచ్చట? మీరే మాట్లాడాలా మూతి ముఖాల గురించి, ఈ బాత్రూమ్లు కడిగేదాని గురించి? ఈరోజు కేటీఆర్ గారికి మీకున్న తేడా ఏంది? నక్కకు నాగలోగానికి ఉన్నంత తేడా లేదా? ఆయన నాలెడ్జ్ ఏంది, మీ నాలెడ్జ్ ఏంది? మీరు నోరు తెరిస్తే అంత మూసిలో ఉన్న కంపంతా మీ నోట్లోనే ఉన్నది. నోరు తెరిస్తే అంత అబద్ధాలు, అన్ని బూతులే. కేటీఆర్ గారు మాట్లాడేటప్పుడు ఒకసారి వినండి, ఎంత వినసొంపుకుంటాయో. దిమాగ్ లేకుండా మాట్లాడకండి, పరిపాలన కొనసాగించండి. కేసీఆర్ గారిని విమర్శిస్తే, బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే ప్రజలు చీదరించుకుంటూ ఉన్నారు. పరిపాలన చూపియండి మీ హస్తమేందో.